నమస్కారం అండి. ఎవరు బాబు? ఏం కావాలి? అరే ఏం కావాలని అడిగితే కాళ్ళ మీద పడతానయ్యా. మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? ముందు మీరు మాటిస్తే తర్వాత వివరాలు చెప్తాను. శరణు కోరిన వారి తప్పు కాదని నాకు అనిపించినప్పుడు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. నేను చేసిన తప్పు కాదని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. న్యాయం ధర్మం నీ పక్షాన ఉన్నప్పుడు ఆ దేవుడు అడ్డొచ్చినా సరే నేను కాపాడుతాను. ఏమిటో ఇప్పుడు చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించుంటే అందులో తప్పేం లేదే. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందండి. మరి ప్రాబ్లం ఏమిటి? మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదా? అవును సార్, మా పెద్దవాళ్ళని ఒప్పించి మీరే మా పెళ్లి జరిపించాలి. సరే, అమ్మాయి తండ్రి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారు. అయితే లోపలికి రమ్మను. బయట లేరండి, ఆయన లోపలే ఉన్నారు. లోపల? ఇక్కడ మేము తప్ప ఎవరు లేరే. ఆ పిల్ల తండ్రి మీరేనండి. ఏంట్రా? ధర్మానికి తరతమ భేదం లేదు. నువ్వు ప్రేమించింది ఖచ్చితంగా మా అమ్మాయినేనా? అవునండి, మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుతున్నాం. ప్రియా, అతను చెప్పింది నిజమేనా? ప్రియా ప్లీజ్ భయపడకుండా నిజం చెప్పు. ప్లీజ్ ప్రియా. ప్రేమించాను. నీ తల్లిదండ్రులు ఎవరు? నాకు అమ్మ లేదండి. నన్ను అమ్మ కంటే ఎక్కువగా పెంచిన మా అత్తయ్య ఉంది. మీరు ఆవిడ్ని ఒప్పించాలి. ఆవిడెవరు? ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటుంది. పేరు ఇంద్రాణి. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఏమిటండి మీరు అనేది? ప్రియను ఇంద్రాని కొడలుగా పంపి తన గొంతుకొస్తారా? అన్నయ్య, మీరు మాటిచ్చారని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? మాట ఇవ్వకపోయినా ఈ పెళ్లికి నేను ఒప్పుకునేవాడిని. ఈ ప్రపంచంలో ప్రేమించుకోవడం తప్పలేదుగా. మేడం మేడం, మన కొంపలు అంటుకుపోయాయి. వెళ్ళి ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయి. ఇక్కడికి ఎందుకు తగలట? ఇదిగో చలపతే, కొంచెం కామెడీ ఆపుతావా? అమ్మా, మన సంజయ్ ఆ మహేంద్ర వర్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయకపోతే ట్యాంకు బండి మీద నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకి అక్కడి నుంచి బుద్ధ విగ్రహం దాకా ఈదుకుంటూ వెళ్లి దాని మీద ఎక్కి దూకి మరీ చస్తానని బెదిరించి కాళ్ళు పట్టుకున్నట్ట. ఆ మహేంద్ర వర్మ కాళ్ళ మీద పడతాడా? వాడి కీళ్లు విరిచి నీ కాళ్ళ మీద పడేస్తాను.